బిగ్ బాస్ ఎపిసోడ్ 8 ఈ చాలా క్రూషియల్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ అని కామనర్స్ నుంచి మనం ఎంచుకున్న వాళ్ళందరూ గూడా పప్పులో కాలేశారు. వీక్ అయిపోయారు. ఎందుకంటే హరీష్ గారు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అని జెప్పేసి మనం అందరం ఇప్పటివరకు అనుకున్నాము. ఆయన చెప్పేది గానీ, ఏది గానీ అంత ఈజీగా ఎమోషనల్ అవ్వడు. పాయింట్ అనేది క్లియర్‌గా పెడతారు అని జెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆయన కొన్ని మిస్టేక్స్ అనేది చేయడం జరిగింది. ఏంది అంటే ఇప్పుడు నార్మల్‌గా మీరొకరు పర్సన్ మీద ఒక కామెంట్ ఏసేటప్పుడు అక్కడ క్వెషనింగా, లేకపోతే జడ్జ్‌మెంటా, లేకపోతే నీ ఒపీనియన్ మనసులో ఒకటుండి బయటికోటి చెప్తే అది కరెక్టా? నీ మనసులో ఎంత మంచిగా అన్నా పెట్టుకొని బయటికి నువ్వు మాట్లాడేదే చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ హరీష్ గారు చేసిన తప్పు కూడా అదే. ఆయన మనసులో ఎన్నో ఉద్దేశాలు ఉండొచ్చు. కానీ జనాలకి ఏం ప్రొజెక్ట్ అవుతుందనేది చాలా ఇంపార్టెంట్. హరీష్ గారు ఏమన్నారు? నేను ఇప్పటివరకు ఆర్గ్యుమెంట్‌లో ఒక ఆడపిల్ల, ఇద్దరు మగవాళ్ళతోటి ఆర్గ్యూ చేసినా అని అనుకున్నాను. కానీ ఆర్గ్యుమెంట్ అయినాక తెలిసింది నేను ముగ్గురు ఆడవాళ్ళతోటి ఆర్గ్యూ చేశాను అని చెప్పేసి ఇంత క్లియర్‌గా చెప్పిండు. అంటే దాంట్లో మనము హరీష్ గారు మనసు లోపల దూరి ఆయన మనసులో ఏమనుకుంటుండో అనేది అర్థం చేసుకోవాలా? లేకపోతే ఆయన అన్న వర్డ్ తప్పా? ఆయన అన్న వర్డ్ తప్పు అని 100% అందరూ అంటారు. ఎందుకంటే ఆయన కంక్లూజన్ ఇచ్చిండు. లేకపోతే నువ్వు ఒక క్వెషన్ అడగొచ్చు. ఏమని? నేను ఒక ఆడపిల్ల, ఇద్దరు మగవాళ్ళతోని మాట్లాడినా గదా! నేను ఆడవాళ్ళ దగ్గరనే అట్లా మాట్లాడతా అని చెప్పేసి అంటున్నారు. మరి నేనిప్పుడు మాట్లాడింది ఒక ఆడపిల్ల, ఇద్దరు మగవాళ్ళతోటి గదా! అని చెప్పొచ్చు కదా! అట్లా అనకుండా నాకు ఆర్గ్యుమెంట్ తర్వాత తెలిసింది. నేను ముగ్గురు ఆడవాళ్ళతోని మాట్లాడినా అని క్లోజ్ చేసిండు. మాట్లాడినానా? ఇప్పుడు కూడా మాట్లాడినా గదా! అని అంతే కాన్ఫిడెన్స్‌తోని చెప్పొచ్చు కదా! అది చెప్పలే. సో, అక్కడ చాలా మైనస్ అయింది. అండ్ అది చాలా రాంగ్‌గా పోర్ట్రేట్ అయింది. ఆయన దానికి అది చాలా మైనస్ అని కూడా తెలుసుకోవచ్చు. అండ్ దానికి ఆయన ఫీల్ అయిపోయి అవును రాంగ్ మాట్లాడినా అని మనసులో ఫీలింగ్ పెట్టుకొని బయటికెళ్ళి ప్రొజెక్షన్‌కి దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి, కప్పిపుచ్చడానికి ఎన్నో మాటలు మాట్లాడిండు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అది రివర్స్ ఫెయిల్ అయింది. ప్రతిసారి ఆయన ట్రై చేసినప్పుడల్లా ఫెయిల్ అయింది. అండ్ తనుజ అండ్ హరీష్ గారి ఆర్గ్యుమెంట్ మధ్యలో గూడా తనుజని డామినేట్ చేస్తూ ఆమెని టార్గెట్ చేయడానికి ప్రయత్నించిండు. కానీ తనుజ ఆమె స్ట్రాంగ్ పాయింట్స్‌తోటి డిఫెండ్ చేసుకుంది. ఈసారి తనుజ ఏడవలేదు. సో, అదొక మంచి పరిణామమే అనుకోవచ్చు. అండ్ శ్రీజ వచ్చినప్పుడు మీలాంటి ఫేక్ పీపుల్‌తోటి నేను ట్రావెల్ చేయలేను. అది ఇది అని చెప్పేసిండు. సో, ఓవరాల్‌గా హరీష్ గారు చూసుకుంటే అక్కడ అంత సూట్ అవ్వట్లేదు. ఆయనకి మొత్తం గూడా అన్‌కంఫర్టబుల్‌గా ఉంది అన్న బిహేవియర్ అనేది కనబడుతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం హరీష్ గారు గ్రాఫ్ అనేది ఫస్ట్ వీక్‌లో ఇక్కడుంటే ఇప్పుడు తగ్గుతుంది. మెల్లమెల్లగా తగ్గుతుంది. ఆయన యాక్టివిటీ గూడా చాలా తక్కువ చేస్తుండే. ఎక్సెప్ట్ ఆయన నామినేషన్‌కొచ్చినప్పుడు మాట్లాడడం తప్ప మిగతాదంతా గూడా ఎక్కడనో బట్టకాంచిపోయి అక్కడ ఇక్కడ తిరగకంటున్నాడు. తర్వాత బిగ్ బాస్ చూసి ఈయన ఏమి ఆడతలేడు, అనవసరంగా తెచ్చినామా అని చెప్పేసి అనవసరంగా ఆయనని ఏమన్నా గెలుకుతే అస్సలు ఆడతలేడు. ఆయనకు నచ్చినట్టు వదిలేసి ఆయనని ఎంకరేజ్ చేస్తే ఆడతాడా అన్న విధంగా పిలిచి మరి రాము రాథోడ్ ఖాళీగా ఉన్నావు, నువ్వు ఈయన ఎంబడి ఉండు అన్నట్టు ఆయనని ఎంబడి పెట్టేసి నువ్వు ఈయనను చూసుకోవాలి అంటే ఆయనకి ఏం పని లేనట్టు ఈయనను చూసుకోవాలా అన్న విధంగా రాము రాథోడ్‌ని పెట్టడం జరిగింది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే హరీష్ గారి గ్రాఫ్ అనేది కొంచెం తగ్గుతున్నట్టే అనిపిస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏందో కూడా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ ఇక్కడ మనం స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మెల్లమెల్లగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనీష్ ఎంత స్ట్రాంగ్ పర్సను అని చెప్పేసి నేను చాలా గ్రేటు, నాకు ఇట్లాంటి ఫీలింగ్స్ ఉండదు, హార్డ్‌షిప్ ఉండదు, ఆలోచనతోటి ఆడతా, ఎమోషన్స్‌తోని కాదు అన్నోళ్ళని కూడా ఎమోషనల్‌గా ఏడిపిచ్చి ఈ కంటెస్టెంట్లు, కామనర్స్ అందరూ వేస్ట్ అని చెప్పే విధంగా మనీష్ మాట్లాడుతుండు. అది మనీష్‌కి కెరియర్‌కి కూడా రాంగ్. అండ్ ఆయన ప్రొడక్షన్ కూడా చాలా రాంగ్. ఎందుకంటే ఒకరిద్దరి వల్ల మొత్తం కామనర్స్‌ని డిగ్రేడ్ చేసే విధంగా మనీష్ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనీష్ ఆలోచించాల్సింది ఏంది అంటే నేను స్ట్రాంగ్ ఉన్నానా లేదా?
నా పాయింట్లు కరెక్ట్ ఉన్నాయా లేదా? వేరోళ్ళ గురించి నీకెందుకు? ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ లేదు, వీళ్ళు కరెక్ట్ నువ్వు కరెక్ట్ ఉండు బై అని అంటారు. సో, ఆ విషయంలో మనీష్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ గావాలి. అండ్ ఆయన స్ట్రాంగ్ అని అందరూ అనుకున్నారు. ఆయన కరెక్ట్ జడ్జిమెంటల్ అని ఓవర్‌గా థింక్ చేసి మళ్ళీ ఏంది అక్కడ అగ్ని పరీక్షల స్టార్టింగ్ స్టేజ్‌కి ఓవర్ థింకింగ్‌కి పోయిండు. సో, అది చాలా ఎఫెక్ట్ కొడతది మనీష్‌కి. సో, అది కూడా చాలా తగ్గింది. అండ్ ఇక ఇమాన్యుయల్, తనుజ మధ్యలో కామెడీ అవన్నీ కూడా కొంచెం మంచిగానే నడిచింది. సో, నామినేషన్స్ విషయాల్లో కూడా అదే అయింది. అండ్ సంజన గారు ఆమె తెలివితోటి ఒక అడుగు ముందుకేసి ప్రియా గారు కాకుండా రేషన్‌కి ఇంకొక వాళ్ళని సెక్యూరిటీలాగా పెట్టాలని అనుకుంది. సో, ఆమె మాట ఎవ్వరు వినట్లేదని చెప్పేసి ఆరెంజెస్ అనేది ఆమెనే దాపెట్టేసి పోయినాయి అని చెప్పేసి అందరికి తెలిసేలాగా ఆ మోడల్‌గా పోతే లాస్ట్‌కి ఈ మా శ్రీజ ఆమె సిక్స్త్ సెన్స్ బాగా కొట్టి నాకెందుకో కెప్టెన్ మీదే డౌట్ వచ్చింది అని చెప్పేసి ప్రియా, శ్రీజ ఇద్దరు ఒక టీమ్‌గా సంజనాని టార్గెట్ చేస్తున్న విధంగా కనబడుతుంది. వాళ్ళ గెస్సింగ్ కూడా కరెక్టే. అండ్ సంజన గారిని బాగా టార్గెట్ చేసి ఫుల్‌గా అర్థం చేసుకుంది శ్రీజ అని చెప్పేసి అర్థమవుతుంది. ఎంత గెలిపించినా కూడా ఆమె పాయింట్ ఆమెనే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా శ్రీజ కనబడుతుంది. అండ్ ఇంకోటి ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' పవన్, తనుజ, పవన్, రీతు వీళ్ళ మధ్యలో ఒక లవ్ ట్రాక్ అనేది నడిపియాలని అందరూ ట్రై చేస్తున్నారు. అది మనకు కనబడుతుంది కూడా మెల్లమెల్లగా వీళ్ళను, వాళ్ళను అదే కలిపే విధంగా ఏదో క్రియేట్ చేసే విధంగా లవ్ ట్రాక్ అనేది ప్రతి దాంట్లో కూడా నడిచే విధంగా. సో, ఇక్కడ పవన్‌ని టార్గెట్ చేస్తూ వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరినైతే కంపల్సరీ అటాచ్ చేస్తారు. కంపల్సరీ వాళ్ళిద్దరిని ఎక్కువ చూపిస్తారు. ఫర్దర్ ఎపిసోడ్స్‌లో చూడండి కావాలంటే. ఇదైతే కంపల్సరీ జరుగుతుంది. అండ్ షాంపూ విషయంలో తనుజ ఫ్లోరాని టార్గెట్ చేసింది. ఫ్లోరా అట్లా షాంపూలో అట్లాంటివి కలపొద్దు అండ్ అట్లాంటిది ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇట్లా చేస్తదని చెప్పేసి అని అన్నది. ఫ్లోరా అంగీకరించింది. అండ్ అట్లా పర్సనల్ థింగ్స్ మీద కూడా అట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సడెన్‌గా ఏమైనా ప్రాబ్లమాటిక్‌గా అయితే ఎవరు రెస్పాన్సిబుల్ ఉండదు కదా! సో, అది మీరు చిన్నగా చేసింది నెక్స్ట్ వాళ్ళు ఇంకా పెద్దగా చేస్తారు. ఇంకొకటి ఇంకా అట్లా ఫర్దర్‌గా పోతూనే ఉంటది కాబట్టి అది కరెక్ట్ కాదు. అండ్ మనీష్ బర్నీ గారిని స్నేక్ అని చెప్పేసి అనడం జరిగింది. బర్నీ గారు ఎప్పుడైనా కూడా మనీష్‌ని ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తోని చూసినాను. ఎప్పుడు స్నేక్ అని అనుకోలేదు. నేను నీకే సపోర్ట్ చేసినాను. పవన్ విషయంలో నేను తప్పు చేసినాను. ఆయనను రాంగ్‌గా జడ్జ్ చేసినాను అని చెప్పేసి చాలా సార్లు నేను పవన్‌కి కూడా సారీ చెప్పడం జరిగింది. అండ్ నేను రియలైజ్ అయినాను చాలా సార్లు అట్లా నేను చెప్పినందుకు నా తప్పయిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది పవన్‌కి. కానీ నేను నీ దగ్గర నుంచి ఇట్లాంటిది ఎక్స్‌పెక్ట్ చేయలేదని చెప్పేసి మనీష్ చెప్పడం జరిగింది. మనీష్‌కి, మనీష్‌కి బర్నీ గారు చెప్పడం జరిగింది. సో, బర్నీ గారిని బాగా అనలైజ్ చేసేసి 1 వీక్ నుంచి చూస్తున్నాను. మీరొచ్చినప్పుడే ఇవన్నీ గొడవలైతుంది, ఇవన్నీ అయితుంది అని చెప్పేసి మళ్ళీ రీతుకి, మనీష్‌కి చాలా రగడ అయింది. చాలా గొడవ అయింది. రీతుకి చెప్పినా కూడా రీతు ఏమంటుంది, నేను అట్లా కానే కాలేదు. నేను పర్మిషన్ తీసుకొని వచ్చిన. పాపం ఆమె అంత కష్టపడ్డా కూడా మనీష్ నన్ను టార్గెట్ చేస్తుండన్న బాధ ఆమెకి ఎక్కువ కనపడ్డది. సో, ఎంత చెప్పినా కూడా నేను ఒప్పుకోలేదని చాలా టైం అక్కడనే స్పెండ్ చేసింది. అందరు టీమ్ మెంబర్స్ కూడా చెప్పడం జరిగింది. పూపిచ్చేసుకో అని చెప్పేసి అందరి గురించి ఆలోచించాలి అని చెప్పేసి చెప్తే ఆమె నువ్వు రాంగ్ నామినేషన్ ఏస్తే నేనెట్లా ఒప్పుకోవాలి ఇష్టం వచ్చినట్టు అంటే తర్వాత బిగ్ బాస్‌ని అడిగితే బిగ్ బాస్ మనము ఇది నో చెప్పడానికి అంగీకారం లేదు. ఓన్లీ వాళ్ళేం చెప్పినా కూడా ఉట్టినే నామినేట్ చేస్తున్నా కూడా నామినేట్ అయిపోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా బిగ్ బాస్ అనేది రోజు రోజుకి ఒక కొత్త నెక్స్ట్ లెవెల్ నా కనబడుతుంది. సో, ఫైనల్‌గా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? ఎవరి ఆట బాగుంది? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.